తన స్నేహితురాలు తనతో అలా ప్రవర్తించడంతో తను చాలా బాధపడుతుంది. అయినా తను దానిని పట్టించుకోకుండా తన స్నేహితురాలితో స్నేహంగా ఉన్న తన స్నేహితురాలు తనతో సరిగ్గా మాట్లాడదు. తనకి ఉన్న మంచి స్నేహితుడు క్లే ఒక్కడే. తాను ఎప్పుడూ ఈ విషయాలను అతనితో చెప్పలేదు. అంతా మరచిపోయి తను బాగానే ఉంటుంది. కాని ఒకరోజు షాపులో ఒక అబ్బాయి హన్నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు. తాను చాలా బాధపడుతుంది. తను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేకపోతుంది. తరువాత తాను అంతా మరచిపోయి క్లేతో స్నేహంగా ఉంటుంది. తరువాత ఒకరోజు తను ఇంటికి వెళుతుంటే ఎవరో ఫోటోలు తీసినట్టు వినిపిస్తుంది. ఈ విషయాన్ని తన స్నేహితురాలితో చెప్పుతుంది. వాళ్ళు ఇద్దరూ కలిసి హన్నా ఇంటికి వెళతారు. ఫోటోలు తీసే వ్యక్తి కోసం చూస్తారు. అతను ఫోటోలు తీస్తుంటే అతనిని చూస్తారు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.